హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయపాలాండే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే తెలంగాణలో జరిగే ఈప్ సెట్ ఎంపీసీ వాళ్ళకు బైపీసీ వాళ్ళకు సంబంధించినటువంటి హాల్ టికెట్లు ఇటు ఇంజనీరింగ్ స్ట్రీము, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ రెండు స్ట్రీమ్లకు కూడా హాల్ టికెట్లు రిలీజ్ చేశారు. నిన్న ఫార్మసీ వాళ్ళకు వచ్చాయి, ఇలా ఇంజనీరింగ్ వాళ్ళకైతే వచ్చేసాయి. ఒకసారి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుందాము. ఈ హాల్ టికెట్తో పాటు దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఎగ్జామ్ హాల్కి ఏమేమి తీసుకెళ్ళాలి అనే అంశాలపైన ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు ఇచ్చే లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్దర్గా ఇక్కడ నుంచి ఎంసెట్కి సంబంధించి ఎక్కడ ఏ అప్డేట్ వచ్చినా, ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎగ్జామ్లో ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేయాలి, గతంలో ఉన్నటువంటి కీ పేపరు ఇప్పుడు ఉన్న కీ పేపర్తో పోల్చుకుంటే ఎక్కువ శాతం ఏ ఆప్షన్స్ ఆన్సర్స్ మనకు టాలీ చేసుకోవచ్చు, ఏ ఆన్సర్ ఎక్కువ వస్తుందా, బి ఆన్సర్స్ ఎక్కువ వస్తుందా, సి ఆన్సర్స్ ఎక్కువ వస్తుందా, ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేయాలి లాస్ట్ మినిట్లో అనేది కూడా ఫర్దర్గా వీడియోలు అయితే చేయబోతా ఉన్నాం. అలాంటి వీడియోల కోసం కావచ్చు, లేకపోతే ఎంసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ రిలేటెడ్ కూడా ఎక్కడ ఏ డౌట్స్ వచ్చినా ఫర్దర్గా నెంబర్ ఆఫ్ వీడియోలు అయితే చేయబోతా ఉన్నాను. అలాంటి న్యూస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే అఫీషియల్ వెబ్సైట్ eepset.tshc.ac.in. ఈ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఒక సర్క్యులర్ అయితే ఇవ్వడం జరిగింది. హాల్ టికెట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ. దీంతో పాటు మనకి ఇక్కడ ఇంకొక న్యూస్ కూడా స్క్రోల్ అవుతూ ఉంది. ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ కూడా ఇక్కడ రిలీజ్ అయింది. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. బాటంకి వెళ్తే హాల్ టికెట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ, ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ. ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ నుంచి లెక్కంచులు వచ్చింది అనుకోవద్దు. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటంటే మనం అప్లై చేస్తాం కదా, ఎంసెట్ అప్లై చేసినప్పుడు ఇలాంటి ఒక డాక్యుమెంట్ వచ్చి ఉంటుంది కదా, అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్లో రిజిస్ట్రేషన్ నెంబరు మనకు ఈ ప్లేస్లో ఉంటుంది. అది ఇంకా క్వాలిఫై హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో ఇంటర్మీడియట్కి సంబంధించి హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ఈ ఫామ్ ఏదైతే కనిపిస్తుందో ఈ అప్లికేషన్ ఫామ్ అంటారు. ఈ అప్లికేషన్ ఫామ్ను కూడా 2 సెట్స్ జిరాక్స్ తీసుకొని మనం సెంటర్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే హాల్ టికెట్తో పాటు అప్లికేషన్ ఫామ్ కూడా అడుగుతారు. ఈ అప్లికేషన్ ఫామ్లో ఇక్కడ మనం బయోమెట్రిక్, అదేవిధంగా ఇక్కడ ఏదైతే మనం ఫోటో అప్లోడ్ చేసిన ఫోటో అఫిక్స్ చేసేసుకొని మనమైతే వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. దీనిపైన ఇంకొక వీడియో కూడా చేస్తాను. సో మరి ఈ అప్లికేషన్ ఫామ్ ఆల్రెడీ మా దగ్గర ఉంది అనుకుంటే, సో ఇక్కడ ఈ అప్లికేషన్ ఫామ్లో ఉన్నటువంటి డీటెయిల్స్ బేస్ చేసుకొని ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ హాల్ టికెట్ నెంబర్ చెప్పేసి క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా హాల్ టికెట్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి హాల్ టికెట్ వ్యూ చేద్దాం. ఈ హాల్ టికెట్లో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది టెస్ట్ సెంటర్ డేటు. మీకు ఏ డేట్కి ఉంది, ఏ టైంకి ఉంది, ఏ డేట్కి ఉంది, ఏ టైంకి ఉంది, ఇది జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇది కేవలం ఎగ్జామినేషన్ టైము, రిపోర్టింగ్ టైం వేరే ఉంటుంది. 9 o'clock అంటే 8:30కి మనం ఖచ్చితంగా 8:30 లోపే రిపోర్ట్ చేయాలి. 8:30కి గేట్ క్లోజ్ అవుతుంది. కాబట్టి ఇది ఎన్షూర్ చేసుకునే ప్రయత్నం చేయండి. మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అవుతుంది, 4:30కి గేట్ క్లోజ్ అవుతుంది. కాబట్టి సో మినిమం ఒక 1 hour బిఫోర్, అంటే మన 9 o'clock ఎగ్జామ్ అయితే 8 o'clock రిపోర్టింగ్, ఒకవేళ మనకు 3 o'clock ఎగ్జామ్ అయితే 2 o'clock లోపే ఖచ్చితంగా సెంటర్ దగ్గర ఉండే ప్రయత్నం చేసి, సెంటర్ దగ్గర వాటర్ కానీ, మనకు క్యాంటీన్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఏ ఫెసిలిటీస్ కూడా ఉండకపోవచ్చు. కాబట్టి వెళ్ళేటప్పుడే జాగ్రత్తగా అన్ని రకాల ఫ్రూట్స్, వాటర్ బాటిల్స్ ఏమైనా తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ కూడా వెయిట్ చేస్తారు. సో అంతమందికి ఒక చిన్న క్యాంటీన్లో కూడా సరిపోదు. గతంలో చాలా ఇష్యూస్ ఇలాంటివి చూసాము. ఎందుకంటే అసలే మనకు ఎండాకాలం కాబట్టి సో పిల్లలు వాళ్ళు మరి గాబరా పడుతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఫ్రూట్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, సో ఏమైనా తినే వస్తువులు ఖచ్చితంగా తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి. మీరు కూడా అక్కడ 3 hours 4 hours వెయిట్ చేస్తారు. మీకు కూడా కావాల్సినటువంటి ఏవైతే ఈ ఆహార పానీయాలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఇక ఈ డేట్, టైం చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చెక్ చేసుకోవచ్చు టెస్ట్ సెంటర్ కోడ్ అని ఎందుకు మెన్షన్ చేస్తుందంటే సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో సేమ్ నేమ్ అనిపిస్తాయి. కాబట్టి ఫస్ట్ ఎలాగానే చెక్ చేయాల్సిందంటే కోడ్. మీరు 1 hour బిఫోర్ వెళ్ళినా, 2 hours బిఫోర్, 3 hours, ఫస్ట్ టెస్ట్ సెంటర్ కోడ్ దాంతోపాటు నేమ్ ఇది చెక్ చేసుకున్న తర్వాతనే మీరు వేరే పని చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత లాస్ట్ మినిట్ వరకు హాల్ టికెట్ ఓపెన్ చేయము. అక్కడ టెస్ట్ సెంటర్, అది సిఎంఆర్ కాలేజీ, ఇది సిఎంఆర్ కాలేజీ, సో ఇది కాలేజీ, అది కాలేజీ, లాస్ట్ మినిట్ దాకా చెక్ చేసుకోకుండా లాస్ట్ మినిట్లో మనకు ఎగ్జామ్ హాల్కి అలో చేయక అట్లాంటి ఎగ్జామ్ కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి కాలేజీకి వెళ్ళగానే ఫస్ట్ చెక్ చేయాల్సింది టెస్ట్ సెంటర్ కోడ్ ఏంటిది,
సెంటర్ నేమ్ ఏంటి ఇది చెక్ చేసుకోండి. ఇక ఈ పని అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేసుకోండి. దీంట్లో ఏమైనా డిస్టర్బెన్స్ కనుక ఉంటే అక్కడ ఉన్నటువంటి అబ్జర్వర్ ఎవరైతే ఉందో అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ కూడా తీసుకెళ్ళాలి. ఇక్కడ మీరు ఏదైతే ఫోటో ఉందో ఈ ఫోటో మీరు అఫిక్స్ చేసుకుని వెళ్ళాలి అప్లికేషన్ ఫామ్లో. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకొని ఇంకొక వీడియో అయితే చేస్తాను. అంటే ఎగ్జామ్ హాల్కి ఏం తీసుకెళ్ళాలి, ఏం తీసుకెళ్ళొద్దు, అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటుంది, ఎప్పటి నుంచి మనకు రిపోర్టింగ్ అనేది ఉంటుంది, మధ్యాహ్నం రిపోర్టింగ్, ఆఫ్టర్నూన్ రిపోర్టింగ్. ఈ హాల్ టికెట్లో ఇంకొకటి కూడా ఇచ్చారు, మనకు లొకేషన్ కూడా ఇచ్చేసారు. ఆ లొకేషన్ బేస్ చేసుకుని కూడా 1 డే బిఫోరే మీరు లొకేషన్కి రీచ్ అయ్యే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేయండి. దీంట్లో చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఒకసారి రీచ్ చేయండి. సో కుదిరితే ఇంకొక వీడియోలో ఏ విధంగా ఎగ్జామ్ రాయాలి, ఆ హాల్ టికెట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనే దానిపైన క్లియర్ కట్గా ఇంకొక వీడియో చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో అలాంటి న్యూస్ కోసం, అలాంటి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.